హాయ్ అండి. ఇది రామతీర్థం టెంపుల్. ధ్వజస్తంభం చాలా బాగుంటుందండి టెంపుల్. రాములు వారు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం. సోమసూత్రం ఉంటుందండి. ఇక్కడ శివలింగానికి సోమసూత్రం ఉంటుంది. చాగంటి వారు చెప్పారు కదా, సోమసూత్రం ఉన్న శివలింగం చాలా విశిష్టమైనది అని. మేము ఇక్కడ దర్శనానికి వచ్చాము. మాకు చాలా దగ్గర రామతీర్థం. రైట్ సైడ్ దక్షిణామూర్తి విగ్రహం అండి. ఇదిగోండి, ఇది ఆస్థాన మండపం. ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి శివయ్యకి. ఇటు నాగేంద్ర స్వామి. ఇక్కడ నవగ్రహాలు. చాలా పెద్ద విశాలమైన గుడి అండి ఇది. పురాతనమైన గుడి. నవగ్రహాలు. ఇటు వచ్చేసి పెద్ద బావి. అది మనం గుళ్ళోకి వచ్చే ఎంట్రన్స్. దీని పక్కనే బయటికి వెళ్ళేదండి గేటు. గుడి బయటకు వచ్చాక ఇక్కడ గంగమ్మ గుడి ఉందండి పక్కనే. గోమాత అండి, ఇక్కడ బయట గుడి బయట ఉంది. గోమాతకి ఒక దండం పెట్టుకున్నాము. రామతీర్థం వచ్చినప్పుడల్లా ఇక్కడ గంగమ్మ తల్లికి కూడా దండం పెట్టుకొని వెళ్తామండి. ఇక్కడ గంగమ్మ గుడి వెనక పక్క త్రిముఖ దుర్గాదేవి శక్తిపీఠం ఉందండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను. ఇదిగోండి, ఈ గుడి లోపల త్రిముఖ దుర్గాదేవి శక్తిపీఠం ఉంది. ఇక్కడ నేను మూల విరాట్ని తీయట్లేదండి వీడియో, గుడి లోపల తీస్తున్నాము. ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇదిగోండి గుడి బయట త్రిముఖ దుర్గాదేవి టెంపుల్. ప్లేస్ అంతా చాలా డీసెంట్గా ఉందండి, ప్రశాంతంగా ఉంది. ఊరి చివర ఈ టెంపుల్ రామతీర్థం. చాలా బాగుంది. చుట్టూ అసలు ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం. సరే అండి, ఇంకా నేను మా ఊరికి వెళ్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.